నమస్కారం. ఈరోజు మనం 5th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్లోని థర్డ్ లెసన్ ద నెక్లెస్ అనే పాఠం గురించి మనం చూడబోతున్నాము. ద నెక్లెస్ టెక్స్చువల్ గ్రామర్ చూడబోతున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే లెర్నింగ్ అవుట్కమ్స్, దాని తర్వాత లెటర్స్ ఇంటరాక్ట్, ఒక పిక్చర్ ఇచ్చారు. పిక్చర్కి సంబంధించి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్? Name the ornaments shown in the picture. Are the girls wearing any ornaments? Is it good to spend more money on ornaments? Can you say names of some ornaments that people generally wear? వీటికి సంబంధించిన ఆన్సర్స్ మనం చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద పిక్చర్ అంటే ఉమెన్ ఈజ్ షోయింగ్ జ్యువెలరీ టు సమ్ గర్ల్స్. కొంతమందికి జ్యువెలరీ అనేది ఆమె చూపిస్తుంది. నేమ్స్ సమ్ ఆర్నమెంట్స్ షోన్ ఇన్ ద పిక్చర్, నెక్లెసెస్ అండ్ బ్యాంగిల్స్ అవి మెయిన్గా మనకు కనపడుతున్నాయి. తర్వాత ఆర్ ద గర్ల్స్ వేరింగ్ ఎనీ ఆర్నమెంట్స్? ఎస్ దే ఆర్, వాళ్ళు గర్ల్స్ అనేవాళ్ళు ధరిస్తారు. ఈజ్ ఇట్ గుడ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ ఆర్నమెంట్స్? నో, ఇట్ ఈజ్ నాట్ గుడ్. తర్వాత కెన్ యూ సే నేమ్స్ ఆఫ్ సమ్ ఆర్నమెంట్స్ దట్ పీపుల్ జనరల్లీ వేర్? ఎలాంటివి ధరిస్తారంటే రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్, ఇవి మెయిన్గా ధరిస్తారనమాట. తర్వాత ద నెక్లెస్ యొక్క పాఠము ఈ విధంగా మనకు స్టోరీ అనేది ఉంటుంది. మటిల్లా గురించి. ఆమె ఒక పూర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటుంది. ఆమె హస్బెండ్ ఒక పార్టీ ఉందని ఇన్విటేషన్ తెచ్చిస్తే తనకు మంచి డ్రెస్ లేదని చెప్తే డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు. తర్వాత జ్యువెలరీ కోసము వాళ్ళ ఫ్రెండ్ జానే దగ్గరికి వెళ్తుంది. జానే తన యొక్క డైమండ్ నెక్లెస్ను ఇస్తుంది. ఆ డైమండ్ నెక్లెస్ అనేది మటిల్లా పోగొట్టుకుంటుంది. తర్వాత దానికోసము కష్టపడి పనిచేసి దానికోసం తెచ్చిన డబ్బుల్ని తీరుస్తారు. తర్వాత ఒకానొక టైంలో జానేను కలిసినప్పుడు మొత్తము కథంతా వివరిస్తే అది నకిలీదని చివరికి చెబుతుంది. ఈ విధంగా స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. మెయిన్గా మనం ఇందులో టెక్స్చువల్ గ్రామర్ చూడబోతున్నాము. ఇక్కడ ఆర్టిజన్ అంటే చేతి వృత్తుల వారు, డెలికసీ అంటే రుచికరమైన ఆహారము, ఫ్రాంక్స్ అంటే కరెన్సీ అంటే ఫ్రెంచ్ భాషలో కరెన్సీ, తర్వాత డిస్కవర్ అంటే కనుగొనడం, తర్వాత యాంగ్షియస్లీ అంటే కంగారుగా, ఫెరోసియస్లీ అంటే కోపంగా, క్లాస్ప్ అంటే కొక్కెము, పవర్టీ అంటే పేదరికము, ఇమిటేషన్ అంటే నకిలీది. ఈ విధంగా మనము ఇందులోని టెక్స్చువల్ గ్రామర్ గ్లోసరీ మొత్తము చూసాము. యాక్టివిటీ 2, లెటర్స్ థింక్లో భాగంగా వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ వాజ్ మటిల్లా? మటిల్లా ఎలాంటి అమ్మాయి అంటే షీ వాజ్ ఎ ప్రెటీ గర్ల్ హూ వాంటెడ్ ఏ రిచ్ లైఫ్. ఆమె అందమైన అమ్మాయి కానీ రిచ్ లైఫ్ కావాలని కోరుకుంటుంది. వై డిడ్ మటిల్లాస్ హస్బెండ్ కమ్ హోమ్ హ్యాపీలీ? ఎందుకు అతను హ్యాపీగా ఇంటికి వచ్చాడంటే హీ బ్రాట్ ఏ పార్టీ ఇన్విటేషన్, ఒక పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ అతనికి అందింది కాబట్టి హ్యాపీగా వచ్చారు. తర్వాత హూ హెల్ప్డ్ మటిల్లా టు గో టు ద పార్టీ? ఎవరు హెల్ప్ చేశారంటే హర్ హస్బెండ్ అండ్ హర్ ఫ్రెండ్, ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ మరియు ఆమె యొక్క భర్త హెల్ప్ చేశారు. తర్వాత వాట్ వాజ్ ద ప్రైజ్ ఆఫ్ ద రీప్లేస్ నెక్లెస్? ఆమె రెండోసారి తీసుకున్న నెక్లెస్ యొక్క ప్రైజ్ కాస్ట్ ఎంత అంటే 36,000 ఫ్రాంక్స్. తర్వాత ఇఫ్ యూ వర్ మటిల్లా వుడ్ యూ బారో ఆర్నమెంట్స్? వై నాట్? ఒకవేళ మీరే మటిల్లా అయితే మీరు ఆర్నమెంట్స్ని అప్పుగా తీసుకుంటారా? నో, ఇట్ ఈస్ రిస్కీ, అది ప్రమాదకరమైనది. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ స్టేట్ వెదర్ ద ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ సెంటెన్సెస్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మటిల్లా వాజ్ బర్న్ ఇన్ న్యూయార్క్లో జన్మించింది అంటే రాంగ్, ప్యారిస్ అనేది కరెక్ట్ కాబట్టి టిక్. తర్వాత సెకండ్ వన్, ద హస్బెండ్ ఆఫ్ మటిల్లా వాజ్ సెక్రటరీ టు ద మినిస్టర్, సెక్రటరీ కాదు, అతను క్లర్క్ కాబట్టి ఇది కూడా రాంగ్. తర్వాత మటిల్లా చూజ్ ఏ పర్ల్ నెక్లెస్, ముత్యాల హారాన్ని ఎంచుకుంది, అది రాంగ్. ఆమె ఎంచుకున్నది డైమండ్ నెక్లెస్ కాబట్టి అది కూడా రాంగ్. ఫోర్త్ వన్, మటిల్లా బారోడ్ 18,000 ఫ్రాంక్స్, కరెక్ట్ కాబట్టి టిక్. తర్వాత కపుల్ వర్క్డ్ హార్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెయిడ్ టు పే, అప్పులు తీర్చడానికి ఒక పని మనిషి సహాయంతో కష్టపడ్డారు, రాంగ్ కాబట్టి 3 టిక్కులు, 3 రాంగులు, తర్వాత టిక్, తర్వాత రాంగ్. దాని తర్వాత చూసుకున్నట్లయితే యాక్టివిటీ 3, వొకాబులరీ.
Let's observe the underlined words in the following sentence. Matilda was a pretty and admirable girl. ఇక్కడ pretty అంటే అందమైన, admirable అంటే మెచ్చుకోదగిన అమ్మాయి. In the above sentence, pretty, admirable are adjectives. అవి adjectives అంటే విశేషణము. అడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ ద నౌన్స్, నామవాచకాల గురించి వివరిస్తాయి. అడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ నౌన్స్ అండ్ వర్బ్స్. విశేషణాలు అనేవి, అడ్జెక్టివ్స్ అనేవి నామవాచకాలు, క్రియల నుంచి ఇవి తయారు చేస్తాము. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టు ఫార్మ్ అడ్జెక్టివ్స్ ఫ్రమ్ వర్బ్స్. ఇప్పుడు మనము అడ్జెక్టివ్స్ అనేవి ఎలా తయారు చేస్తామో ఇప్పుడు నేర్చుకుందాం. The underlined word admirable describes Matilda. Admirable is formed from the word admire plus able. Admire అనేది ఇక్కడ verb, but it becomes adjective by adding able. Able అనే వర్డ్ మనం యాడ్ చేయడం వల్ల, చివర్లో able అనేది సఫిక్స్ యాడ్ చేయడం వల్ల అది అడ్జెక్టివ్గా మారింది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. హియర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ అడ్జెక్టివ్స్ బై యాడింగ్ సఫిక్సెస్. సఫిక్సెస్ యాడ్ చేస్తే ఏ విధంగా మనకిచ్చిన వర్బ్స్ అనేవి అడ్జెక్టివ్స్గా ఎలా మారుతాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ రూట్ వర్డ్ అనేది యూజ్ ఉంది, దానికి మనం FUL కలపడం వల్ల యూజ్ఫుల్ అయింది. అలాగే హెల్ప్ఫుల్, హార్మ్ఫుల్. నెక్స్ట్ ABLE వర్డ్స్, సఫిక్స్ ఉన్న వర్డ్స్ ఏంటంటే రిమార్కబుల్, ఎక్స్పాండబుల్, పేబుల్. నెక్స్ట్ IBLE ఉన్న వర్డ్స్ ఏంటంటే ఫ్లెక్సిబుల్, సెన్సిబుల్, రెస్పాన్సిబుల్. ENT ఉన్నవి ఏంటంటే డిఫరెంట్, ఎక్సలెంట్, అర్జెంట్. దాని తర్వాత ANT సఫిక్స్ ఉన్న వర్డ్స్ ఏంటంటే ప్లీజెంట్, ఇగ్నోరెంట్, రెసిస్టెంట్. IVE సఫిక్స్ ఉన్న వర్డ్స్ సెలెక్టివ్, క్రియేటివ్, టాకిటివ్. నెక్స్ట్ ING ఉన్న వర్డ్స్ ఏంటంటే అమ్యూజింగ్, రిలాక్సింగ్, సర్ప్రైజింగ్. ఈ విధంగా మనము సఫిక్స్ యాడ్ చేసి వర్డ్స్ అనేవి తయారు చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత యాక్టివిటీ 4లో నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ సూటబుల్ సఫిక్స్. ఇందులో సూటబుల్ సఫిక్స్ ఏంటో అవి మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చూడండి, యూజ్ఫుల్, రైట్, ఇక్కడ యూజ్కి యూజ్ఫుల్. తర్వాత రిమార్క్, రిమార్కబుల్, డిఫర్, డిఫరెంట్, రెసిస్ట్, రెసిస్టెంట్, సెలెక్టివ్కి సెలెక్టివ్, అమ్యూజింగ్, ఎక్స్పాండబుల్, సెన్సిబుల్, సెన్సిబుల్, IBLE సెన్సిబుల్. తర్వాత ప్లీజెంట్, ANT, PLEASANT, ప్లీజెంట్. ఈ విధంగా మనము సఫిక్సెస్ యాడ్ చేసి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే మై వర్డ్ లిస్ట్. దీస్ ఆర్ న్యూ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. రెఫర్ ఏ డిక్షనరీ టు ఫైండ్ దర్ మీనింగ్స్. మీనింగ్స్ రాయమన్నారు. చూడండి, ఆర్టిజన్ అంటే ఏ పర్సన్ హూ మేక్స్ థింగ్స్ బై హ్యాండ్. డెలికసీ అంటే ఏ స్పెషల్ ఆర్ రేర్ ఫుడ్. ఫ్రాంక్స్ అంటే ద ఓల్డ్ టైప్ ఆఫ్ ఫ్రెంచ్ మనీ. డిస్కవర్డ్ అంటే టు ఫైండ్ సంథింగ్ న్యూ. యాంగ్జియస్లీ అంటే ఇన్ ఏ వరీడ్ ఆర్ నెర్వస్ వే. డెప్ట్ అంటే మనీ దట్ యు ఓ సమ్వన్, అంటే మనం అప్పు తీసుకొని మళ్ళీ వాళ్ళకు తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్నోసెంట్ అంటే నాట్ గిల్టీ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. దాని తర్వాత మనం గ్రామర్ చూసుకున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. లెట్స్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆర్డర్ చూసుకున్నట్లయితే అడ్జెక్టివ్స్ అనేవి జనరల్లీ నౌన్స్ని డిస్క్రైబ్ చేస్తాయి, బట్ దెర్ ఈజ్ అన్ ఆర్డర్ యూజింగ్ ద అడ్జెక్టివ్స్ ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ వన్ ఇన్ ద సెంటెన్స్. ఒకటి కన్నా ఎక్కువ అడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు మనం వాటిని ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. చూడండి, ఆర్డర్ అనేది ఈ విధంగా ఫస్ట్ నెంబర్ ఉన్నప్పుడు నెంబర్ రాయాలి, తర్వాత డిటర్మినేట్ అంటే ఏ కానీ, యాన్ కానీ, దా కానీ, తర్వాత సైజు, షేప్, ఆరిజిన్, పర్పస్, ఒపీనియన్, ఫస్ట్ నెంబరు, తర్వాత ఒపీనియను, తర్వాత సైజు. ఇక్కడ ఆర్డర్ ఇది కరెక్ట్. ఫస్ట్ వచ్చేసరికి నెంబరు, దాని తర్వాత ఒపీనియన్, తర్వాత సైజు, తర్వాత ఏజ్, తర్వాత షేప్, తర్వాత కలర్, ఆరిజిన్, మెటీరియల్, పర్పస్. ఈ విధంగా మనం ఆర్డర్ అనేది రాయవలసి ఉంటుంది. దాని ప్రకారం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. చూడండి, ఏ బ్యూటిఫుల్. ఏ అనేది ఇక్కడ మనకు డిటర్మినర్గా వర్క్ చేస్తుంది. బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్. దాని తర్వాత బిగ్ అనేది సైజు,
ఓల్డ్ అనేది ఏజ్, అది పాతదా కొత్తదా. షేప్ అంటే రౌండ్ అనేది షేప్ని తెలియజేస్తుంది. కలర్ బ్లూ. దాని తర్వాత వెనీషియన్ అనేది ఆరిజిన్, దాని యొక్క పుట్టుక. డైమండ్ అనేది మెటీరియల్. వెడ్డింగ్ రింగ్ అనేది పర్పస్. ఈ విధంగా మనం అడ్జెక్టివ్స్ ఆర్డర్ ఈ విధంగా రాయవలసి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ పేజీ రైట్. ఇక్కడ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. బాయ్, అ బాయ్, అ లిటిల్ బాయ్, ఏ స్మార్ట్ లిటిల్ బాయ్. ఈ విధంగా మనం ఒక్కొక్క అడ్జెక్టివ్, ఫస్ట్ ఇక్కడ లిటిల్ అనేది ఒక అడ్జెక్టివ్ అవుతుంది, తర్వాత స్మార్ట్ అనేది ఒక అడ్జెక్టివ్ అవుతుంది. స్మార్ట్ అనేది ఫస్ట్ లిటిల్ ఉన్నప్పుడు లిటిల్ పెట్టాము, తర్వాత స్మార్ట్ వచ్చినప్పుడు అది ముందు ఒపీనియన్ అనేది ముందు తీసుకున్నాము, ఏ అనేది దానికన్నా ముందు వస్తుంది. ఈ విధంగా ఆర్డర్. నెక్స్ట్ బ్యాగ్. బ్యాగ్ అంటే అది నౌన్ కింద వెళ్ళిపోతుంది. ఏ బ్యాగ్, తర్వాత ఏ లెదర్ బ్యాగ్, ఏ వైట్ లెదర్ బ్యాగ్, ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. తర్వాత ఫ్లవర్స్, 3 ఫ్లవర్స్, 3 yellow ఫ్లవర్స్, 3 టీనీ yellow ఫ్లవర్స్, 3 లవ్లీ టీనీ yellow ఫ్లవర్స్. నెక్స్ట్ నెక్లెస్. ఏ నెక్లెస్, ఏ డైమండ్ నెక్లెస్, ఏ బిగ్ డైమండ్ నెక్లెస్, ఏ బ్యూటిఫుల్ బిగ్ డైమండ్ నెక్లెస్. నెక్స్ట్ ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లూ డైమండ్ నెక్లెస్. ఈ విధంగా ఒక్కొక్క అడ్జెక్టివ్ యాడ్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఆర్డర్ని ప్రిఫరెన్స్ చేస్తూ మనం పెట్టాల్సి ఉంటుంది. ఇందులో అడ్జెక్టివ్స్ ఏంటి అని ఇక్కడ లిస్ట్లో రాయమన్నారు. యాక్టివిటీ 5లో కంప్లీట్ ద టేబుల్ బై యూజింగ్ ఎగ్జాంపుల్స్ గివెన్ అబోవ్. పైన ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ప్రకారం ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. చూడండి, ఏ అనేది ఇక్కడ నెంబరు. నెక్స్ట్ ఒపీనియన్లో ఏమేమి వచ్చాయంటే మనకు ఫస్ట్ సెంటెన్స్లో స్మార్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత రెండో సెంటెన్స్లో ఒపీనియన్ ఏం రాలేదు. తర్వాత ఒపీనియన్ వచ్చేసరికి లవ్లీ వచ్చింది. చివరి దాంట్లో వచ్చేసరికి మనకు బ్యూటిఫుల్ వచ్చింది. సైజ్ బిగ్, లిటిల్, బిగ్, టినీ ఇవి వచ్చాయి. తర్వాత కలర్స్ వచ్చేసరికి బ్లూ ఉంది, వైట్ ఉంది, ఎల్లో. మెటీరియల్ ఏంటంటే ఒక చోట డైమండ్ నెక్లెస్, డైమండ్ వచ్చింది, లెదర్ బ్యాగ్, లెదర్ అని వచ్చింది. ఈ విధంగా మనము యాక్టివిటీ 5 అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 6లోకి వెళ్దాం. యాక్టివిటీ 6లో భాగంగా అండర్లైన్ ద WH వర్డ్స్ యూజింగ్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. చూడండి, WH వర్డ్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనేది. వెన్ డిడ్ యూ గో టు ద మార్కెట్, మార్కెట్కు ఎప్పుడు వెళ్తారు. వై డూ యూ ట్రబుల్ మీ, ఎందుకు నన్ను కష్టపెడుతున్నారు. తర్వాత వేర్ విల్ యూ మీట్ హిమ్, ఎక్కడ కలుస్తారు. హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ హాలిడేస్, మీ యొక్క హాలిడేస్ ఏ విధంగా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ హూమ్ డూ యూ దే వాంట్ టు ఎలెక్ట్, ఎవరిని వాళ్ళు ఎన్నుకోవాలనుకుంటున్నారు. ఈ విధంగా మనము క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి. ప్లేస్ని తెలపడానికి, రీజన్ని తెలపడానికి, అదేవిధంగా టైంని తెలపడానికి, కారణాన్ని తెలపడానికి. These are the question words. Let's learn how to use the WH words. ఇవన్నీ క్వశ్చన్ వర్డ్స్. క్వశ్చన్ వేయడానికి మనము స్టార్టింగ్లో ఇలాంటి వర్డ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయవలసి ఉంటుంది. WH వర్డ్ ఏ విధంగా మనం యూజ్ చేస్తామంటే హూ అనేది యూజ్డ్ ఫర్ ద పర్సన్. హూ అనేది మనము పర్సన్ కోసం యూజ్ చేస్తాము చూడండి. తర్వాత వాట్ అనేది యూజ్డ్ ఫర్ ద క్వశ్చనింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కోసం వాట్ అనేది. తర్వాత వేర్ అనేది యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ఏ ప్లేస్ మనం ఎక్కడ ఏంటి అని చెప్పడానికి వేర్. తర్వాత వెన్ యూజ్డ్ ఫర్ టైమ్. విచ్ యూజ్డ్ ఫర్ క్వశ్చనింగ్ అబౌట్ ద ఆబ్జెక్ట్. నెక్స్ట్ హౌ అనేది యూజ్డ్ ఫర్ అబౌట్ ద మేనర్. నెక్స్ట్ వై అనేది యూజ్డ్ ఫర్ ద క్వశ్చనింగ్ రీజన్. ఈ విధంగా WH క్వశ్చన్స్ అనేవి యూజ్ చేస్తాము. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. హూ ఈజ్ యువర్ బ్రదర్. ఇక్కడ హూ అనే దానికి మాత్రమే మనం అండర్లైన్ చేయవలసి ఉంటుంది, వాట్ కాదు. హూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షుజయ్ ఈజ్ మై బ్రదర్. హూ ఈజ్ యువర్ బ్రదర్ అంటే ఆన్సర్ వచ్చేసరికి షుజయ్ ఈజ్ మై బ్రదర్. తర్వాత డాష్ డస్ ద ఫినిష్ వర్క్. షీ ఫినిషెస్ వర్క్ ఎట్ 5 o'clock. ఇక్కడ టైం చెప్తున్నారంటే మనం వెన్ అనేది యూజ్ చేయాలి, ఖచ్చితంగా వెన్ అనేది యూజ్ చేయాలి. దాని తర్వాత షీ ఫినిషెస్ వర్క్ ఎట్ 5 o'clock. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డాష్ డిడ్ యూ కీప్ యువర్ మనీ. నీ మనీ ఎక్కడ కాదు, ఆన్సర్ని చూసి మనము చూడండి. ఐ కెప్ట్ మనీ ఇన్ మై పర్స్లో పెట్టుకున్నాను అంటే ఎక్కడ పెట్టుకున్నావు అని అడగాలి. ఎక్కడ అంటే క్వశ్చన్ ఏంటంటే వేర్ అనేది మనం యూజ్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ ఎట్ స్కూల్. నేను మా స్కూల్లో మా ఫ్రెండ్ని కలుస్తాను అంటే ఇక్కడ వేర్ అంటే ఎక్కడ. వేర్ విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్, ఎక్కడ కలుస్తావు. దాని తర్వాత డాష్ ఫిఫ్త్ వన్, ఐ పెయిడ్ 1000 rupees ఫర్ ద డ్రెస్. ఇక్కడ 1000
అనే మనం మనీ కోసం చూసుకున్నట్లయితే హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ డ్రెస్, ఎంత, హౌ మచ్ అని అడుగుతాం. ఈ విధంగా క్వశ్చన్ వర్డ్స్ అనేవి మనం ఉపయోగించవలసి ఉంటుంది. దీని తర్వాత మనం యాక్టివిటీ 7లోకి వెళ్దాం. యాక్టివిటీ 7 చూసుకున్నట్లయితే లెటర్స్ రైట్, లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద స్టోరీ. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వీటిని చూసి మనం స్టోరీని తయారు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ పిక్చర్లో ఏం చేస్తున్నాడు అంటే ఒక అబ్బాయి ఆకలితో ఉన్నాడు, జామకాయలు పట్టుకోవడానికి చూస్తున్నాడు. తర్వాత రెండో పిక్చర్లో అతను రాయి తీసుకొని కొడుతున్నాడు. తర్వాత చెట్టు పైన కోతిని చూశాడు, రాయిని విసిరాడు. తర్వాత కోతి జామకాయల్ని బాలుడిపైకి విసిరింది. అతను థ్యాంక్స్ చెప్పి తినుకుంటూ వెళ్తున్నాడు. ఈ విధంగా మనం పిక్చర్ని చూసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ హింట్స్ ఇచ్చారు, హింట్స్ని బట్టి మనము చూడండి, ఇక్కడ ఇది స్టోరీ అనమాట. ద క్లెవర్ బాయ్, ఇక్కడ స్టోరీ వచ్చేసరికి చూసుకున్నట్లయితే తెలివైన బాలుడు. ఆన్ ఏ హాట్ డే ఏ బాయ్ వాక్డ్ ఎ లాంగ్ వే వాజ్ టైర్డ్, ఒక రోజున ఎండలో ఉన్నప్పుడు బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, అలసిపోయాడు. హీ స్టాప్డ్ అండర్ ఏ గోవా ట్రీ టు టేక్ రెస్ట్, అతను ఒక జామ చెట్టు కింద ఆగి రెస్ట్ తీసుకుంటున్నాడు. హీ వాజ్ హంగ్రీ అండ్ వాంటెడ్ టు ఈట్ గువా, అతను ఆకలితో ఉన్నాడు, ఒక జామకాయ తినాలని అనుకున్నాడు. హీ జంప్డ్ అప్ బట్ హీ కుడ్ నాట్ రీచ్ ద ఫ్రూట్, అతను పైకి ఎగిరాడు కానీ ఆ పండును అందుకోలేకపోయాడు. ద బాయ్ సా ఏ మంకీ ఆన్ ద ట్రీ, బాలుడు చెట్టుపై ఉన్న కోతిని చూశాడు. హీ హ్యాడ్ అన్ ఐడియా, అతనికి ఒక ఉపాయం వచ్చింది. హీ పిక్డ్ అప్ ఏ స్టోన్ అండ్ త్రూ ఇట్ ఎట్ గువా, కోతిని చూశాడు, అతనికి ఒక ఐడియా వచ్చింది. అతను ఒక రాయిని తీసుకొని జామకాయలపైకి విసిరాడు. ద మంకీ సాదిస్, మంకీ ఇదంతా చూస్తూ ఉంది. ఇటు ప్లక్డ్ ఏ గోవా అండ్ త్రీ ఇట్ ఎట్ ద బాయ్, అది కూడా ఒక జామకాయని తెంపి బాలుడి వైపు విసిరేసింది. ద బాయ్ థ్యాంక్డ్ ద మంకీ అండ్ ఏట్ ద గోవా, అతను బాలుడు కోతికి థ్యాంక్స్ చెప్పి జామకాయ తిన్నాడు. ఈ విధంగా అంటే తను చేసే కోతి కూడా అదే చేస్తుందనే ఐడియా ఆ అబ్బాయికి వచ్చింది. కాబట్టి రాయి విసిరితే అది జామకాయ విసిరింది, అది తీసుకొని తిన్నాడు. ఈ విధంగా అతను యొక్క తెలివైన బాలుడు, క్లెవర్ బాయ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 8 చూద్దాం. యాక్టివిటీ 8, నౌ లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ క్లూస్ దట్ ఫాలో, రైట్ ఏ స్టోరీ యూజింగ్ ద క్లూస్ గివెన్. ఇక్కడ క్లూస్ ఇచ్చారు, ఈ క్లూస్ని బట్టి మనం స్టోరీ రాయవలసి ఉంటుంది. చూడండి పిక్చర్స్ చూడండి. ఫస్ట్ వన్లో మనకు ఎలిఫెంట్, తర్వాత ఇక్కడ ఒక నక్క కనపడుతుంది, ఇది ఒక అడవిలాగా ఉంది. తర్వాత అది వైట్ కలర్లోకి మారింది, సైనికులు తాళ్ళతో కట్టారు. తర్వాత వర్షం పడుతూ దాని కలర్ పోయింది, వాళ్ళు దాన్ని వదిలేశారు. ఇది పిక్చర్స్ అనమాట. స్టోరీ చూద్దాము. ఇక్కడ హింట్స్ ఇచ్చారు చూడండి, దీని ప్రకారం మనం స్టోరీ ఈ విధంగా రాసాము. వన్స్ యాన్ అన్హ్యాపీ గ్రే ఎలిఫెంట్ లివ్డ్ ఇన్ ఏ ఫారెస్ట్, బూడిద రంగు గల ఏనుగు అడవిలో నివసిస్తూ ఉంది. హీ డిడ్ నాట్ లైక్ హిస్ డల్ కలర్, దానికి తన రంగు నచ్చదు. హీ ఆస్క్డ్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ హెల్ప్, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడుగుతుంది హెల్ప్ చేయమని. హిస్ ఫ్రెండ్స్ పెయింటెడ్ హిమ్ వైట్, స్నేహితులందరూ కలిసి తెల్ల రంగును వేశారు. ద ఎలిఫెంట్ బికమ్ వెరీ హ్యాపీ, అది చాలా సంతోషించింది. సూన్ ద కింగ్స్ సోల్జర్స్ సాహిమ్, తెల్ల ఏనుగుని రాజుగారి సైనికులు చూశారు. దే కాట్ ద వైట్ ఎలిఫెంట్, వాళ్ళు తెల్ల ఏనుగుని పట్టుకున్నారు. ద ఎలిఫెంట్ ఫెల్ట్ వెరీ సారీ, అది చాలా బాధపడింది. సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైన్, ద వైట్ పెయింట్ వాష్డ్ ఆఫ్, హఠాత్తుగా వర్షం పడడం వల్ల తెల్లటి రంగు కొట్టుకొని పోయింది. ద సోల్జర్స్ సాయే గ్రే ఎలిఫెంట్, సైనికులు దాని ఒరిజినల్ కలర్ను చూసి దే లెట్ హిమ్ గో, వాళ్ళు దాన్ని వదిలేశారు. ద ఎలిఫెంట్ వాజ్ హ్యాపీ, హీ సెడ్ మై కలర్ ఈజ్ ఏ బ్లెస్సింగ్, ఏనుగు చాలా సంతోషించింది, నా రంగే నాకు ఒక వరం లాగా ఉంది అని ఏనుగు అనుకుంది. ఈ విధంగా ఏనుగు బీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్, నీకు ఉన్న దాంతోనే సంతృప్తిగా ఉండండి. ఇది మన స్టోరీ యొక్క టైటిల్. యాక్టివిటీ 8 అయిపోయిన తర్వాత యాక్టివిటీ 9, లెటర్ స్పీక్, ఎక్స్ప్రెసింగ్ అగ్రిమెంట్, కాన్వర్జేషన్ ఫర్ ద రోల్ ప్లే. చూడండి ఇక్కడ
కాన్వర్జేషన్ ఇచ్చారు, డైలాగ్స్, రోల్ ప్లే, యాక్సెప్ట్ ద రిక్వెస్ట్. మటిల్లా ఏమంటుందంటే కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ నెక్లెస్, నీ నెక్లెస్ ఇస్తావా? జానే విత్ ప్లెజర్ కమ్ అండ్ చూస్ వన్, మీకు ఇష్టమైనది తీసుకోవచ్చు, మీ ఇష్టం అని చెబుతుంది. తర్వాత మటిల్లా షూర్, ఓకే. తర్వాత జానే కెన్ ఐ టేక్ దిస్ డైమండ్ నెక్లెస్, ఈ డైమండ్ నెక్లెస్ తీసుకోవచ్చా అంటే అప్పుడు మటిల్లా బై ఆల్ మీన్స్. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ తప్పిచ్చారు. కెన్ ఐ టేక్ దిస్ డైమండ్ నెక్లెస్ అని ఎవరు అడుగుతారంటే మటిల్లానే అడుగుతుంది, నేను ఇది వజ్రాల నెక్లెస్ తీసుకోవచ్చా అని. ఇక్కడ రాంగ్, మటిల్లా ఇవ్వాలి, ఇక్కడ జానే ఇవ్వాలి. బై ఆల్ మీన్స్ అంటే తప్పకుండా తీసుకోవచ్చు అని జానే మాట్లాడుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ యువర్ అగ్రిమెంట్ ఇన్ ద పొలైట్ మేనర్ యూజింగ్ ఫ్రేజెస్ గివెన్ బిలో. ఫ్రేజెస్ యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్. మనం అంగీకారం తెలపడానికి చూడండి ఇక్కడ గ్రీన్ బాక్స్లో ఎలా ఓకే అని చెప్పడానికి ఎటువంటి వర్డ్స్ని మనం ఉపయోగిస్తామంటే ఎస్ ఐ అగ్రీ, నేను అంగీకరిస్తున్నాను. యు ఆర్ రైట్, నువ్వు చెప్పింది నిజమే. దట్స్ సో ట్రూ, ఎంతైనా అది నిజము. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, సరిగ్గా చెప్పారు. షూర్, తప్పకుండా. ఓకే, సరే. అదేవిధంగా మనము వ్యతిరేకించడం, ఈ గ్రీన్ బాక్స్ అంతా మనం ఓకే అని చెప్పచ్చు. గ్రీన్ బాక్స్ కాకుండా మనకి ఇక్కడ రెడ్ బాక్స్ ఉంది కదా, ఈ రెడ్ బాక్స్లో వచ్చేసరికి ఏంటంటే నో అని చెప్పేటప్పుడు మనం ఎలాంటి వర్డ్స్ని ఉపయోగించాలి? ఐ ఆమ్ సారీ, నన్ను క్షమించండి. ఐ ఆమ్ అఫ్రైడ్, ఐ డిజగ్రీ, నేను విభేదిస్తున్నాను. నో, నాట్ ఎట్ ఆల్, లేదు, అస్సలు కాదు అని ఈ విధంగా మనం వర్డ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డైలాగ్, పిక్ ద రైట్ అగ్రిమెంట్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో ఇచ్చిన వాటి నుంచి మనం కరెక్ట్ది ఎన్నుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ దీప్తి, హే లుక్ ఎట్ రత్నాస్ బ్యాంగిల్స్, ఆరెంట్ దోస్ నైస్. రత్న బ్యాంగిల్స్, గాజులు చూడండి చాలా బాగున్నాయి కదా. అప్పుడు కీర్తి ఏమంటుందంటే ఎస్ యు ఆర్ రైట్, యు ఆర్ రైట్ అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. అప్పుడు లక్ష్మి, దే పర్ఫెక్ట్లీ మ్యాచ్ విత్ హర్ హ్యాండ్స్, ఆమె చేతులకు సరిగ్గా సరిపోయాయని లక్ష్మి అంటుంది. అప్పుడు దేవి, ఐ ఆమ్ అబ్సల్యూట్లీ, నేను మీతో ఖచ్చితంగా అగ్రీ విత్ యూ, అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ, ఖచ్చితంగా ఏకీభవిస్తాను. నెక్స్ట్ ఇక్కడ రాజ్ వచ్చేసరికి దే మస్ట్ బి వెరీ ఎక్స్పెన్సివ్ ఆరెంట్ దే, అవి చాలా ఖరీదై ఉంటాయి, అవునా కాదా? అప్పుడు రత్న, నో నాట్ ఎట్ ఆల్, నో నాట్ ఎట్ ఆల్, దే ఆర్ వెరీ చీప్, ఐ బాట్ దెమ్ ఇన్ విలేజ్ ఫేర్, నేను ఇక్కడ సంతలో కొన్నాను, అవి చాలా ఎక్స్పెన్సివ్ ఏం కాదు అని చెప్తుంది, అస్సలు కాదు అని చెప్తుంది. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. ఇక్కడ అబ్సల్యూట్లీ సారీ అని 2 times పడింది, ఇది కాదు. ఇక్కడ షూర్, నాట్ ఎట్ ఆల్లో మనకు నాట్ ఎట్ ఆల్ అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది, ఇది కరెక్ట్. దాని తర్వాత యాక్టివిటీ 10, అబ్జర్వ్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్నమెంట్స్ షోన్ బిలో. ఇక్కడ వివిధ రకాల ఆర్నమెంట్స్ ఇచ్చారు, రింగు, చోకరు, బ్యాంగిల్స్, ఇయర్ స్టడ్, నోస్ పిన్, తర్వాత బ్రూక్, క్రోన్, హూప్, రింగ్, తర్వాత ఆమ్లెట్, తర్వాత ఇక్కడ ఒక రింగు, పేర్లు సరిగా కనిపించట్లేదు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టీలు, పూసలు, బ్రాస్లెట్, వంకి, వడ్డానము ఇవన్నీ కనపడుతున్నాయి. దాని తర్వాత లెటర్స్ రెస్పాండ్, వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ షోన్ ఇన్ ద పిక్చర్, ఎటువంటి జ్యువెలరీ ఇక్కడ కనిపించింది. తర్వాత విచ్ మెటీరియల్ డూ యూ థింక్ టు మేక్ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి మనం ఎటువంటి మెటీరియల్ని యూజ్ చేస్తాము. నేమ్ 2 types ఆఫ్ ఇయర్ రింగ్స్, ఈ పిక్చర్లో 2 types ఆఫ్ ఇయర్ రింగ్స్ ఏమేమి ఉన్నాయి. వేర్ డూ వీ పర్చేజ్ ఆర్నమెంట్స్ జనరల్గా మనం ఎక్కడి నుంచి ఆర్నమెంట్స్ తీసుకుంటాము. వీటికి ఆన్సర్స్ చూడండి, ఇవి ఆన్సర్స్. ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ చెప్పమన్నారు కదా, రింగు, చోకరు, బ్యాంగిల్, ఇయర్ స్టడ్, నోస్ పిన్, బ్రూక్, క్రౌన్, హూప్, ఇయరింగ్, ఆమ్లెట్. ఇక్కడ ఇవి అనేది మనకు అంటే చేతికి వేసుకునేటివి అనమాట, కంకణం ఉంటాయి కదా అవి.
అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్. ఇక్కడ మనకు అములెట్ అంటే అర్థం ఏంటంటే తాయెత్తు లాంటిదనమాట. నెక్స్ట్ ఆమ్లెట్ అంటే అర్థం ఏంటంటే మోచేతికి వేసుకునేది, కంకణం లాంటిది. ఇక్కడ వీటిని విచ్ మెటీరియల్ డూ యూ థింక్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఆర్నమెంట్స్? ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తారంటే జనరల్గా గోల్డ్, సిల్వర్. తర్వాత నేమ్ 2 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ స్టడ్, హూప్ ఇయర్ రింగ్. తర్వాత ఇవి ఎక్కడ తీసుకోవచ్చు అంటే మనము జ్యువెలరీ షాప్. Let us do and prepare different types of ornaments using paper charts and natural materials. పెబుల్స్, సీషెల్స్ ఇలాంటివి ఉపయోగించి మనల్ని ఆర్నమెంట్స్ తయారు చేయమన్నారు. నేమ్ ద కలర్ అండ్ ప్రెజెంట్ ఇన్ ఎవర్ క్లాస్ రూమ్. వాటికి కలర్ వేసి వాటిని మనం క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా యాక్టివిటీ అనేది చేపించాల్సి ఉంటుంది పిల్లల చేత. Let us practice. Choose the suitable suffix to form the adjective to get the meaningful sentence. ఇక్కడ మనము ఏ సఫిక్స్ని రాస్తే ఇక్కడ కరెక్ట్ వస్తుంది అంటే చూడండి, రాణి మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్ విత్ ఇన్ ఏ షార్ట్ టైం. రాణి తన చదువులో తక్కువ సమయంలోనే గణనీయమైన పురోగతిని సాధించింది. అంటే రిమార్కబుల్ అంటే ఏబిఎల్ఈ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ మీనింగ్. ఇక్కడ అండర్లైన్ చేసిన దానికి కరెక్ట్ మీనింగ్. ఫెరోషియస్లీ అంటే అర్థం ఏంటంటే చూడండి కోపంతో, యాంగ్రీలీ అనేది కరెక్ట్. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్ల యజమాని అతనిపై కోపంతో అరిచాడు. ద ఓనర్ షౌటెడ్ ఫెరోషియస్లీ అట్ ద డ్రైవర్ ఫర్ హీజ్ ర్యాష్ డ్రైవింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద సూటబుల్ ఆపోజిట్ వర్డ్. The judge protected the innocent and sentenced the. న్యాయమూర్తి అమాయకులను రక్షించారు. గిల్టీ. ఇక్కడ ఆపోజిట్ వర్డ్ ఇన్నోసెంట్కి ఏంటంటే గిల్టీ అనేది కరెక్ట్. ఇన్నోసెంట్ అమాయకులు, గిల్టీ దోషి. డి అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నవి ఇక్కడ సరిపోయేటట్టు మనం రాయవలసి ఉంటుంది. చూడండి, ద టీచర్స్ ఈజ్ సెలెక్టివ్ వైల్ చూసింగ్ ద బుక్స్. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను ఎంచుకునేటప్పుడు బుక్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. పుస్తకాలను ఎంచుకునేటప్పుడు ఎంపిక చేసుకుంటారు. గుడ్ స్టూడెంట్స్ ఆర్ రెసిస్టెంట్ టు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ డిస్ట్రాక్షన్స్. మంచి విద్యార్థులు చెడు ప్రభావాలు లోను కాకూడదు. త్రూ ద స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ ఎబిలిటీస్, ప్రాపర్ గైడెన్స్ హెల్ప్స్ ఎవ్రీవన్ సక్సెస్. విద్యార్థులు వారి సామర్థ్యాల్లో విభిన్నంగా ఉంటారు కాబట్టి సరైన మార్గదర్శకంతో వాళ్ళు విజయం అనేది సాధిస్తారు. ఫిఫ్త్ వన్ చూస్ ద అడ్జెక్టివ్. చూడండి, ద బ్యాగ్ ఈజ్ డాష్, ఇట్ కెన్ హోల్డ్, సో ఇట్ కెన్ హోల్డ్ మోర్ బుక్స్ వెన్ నీడెడ్. బ్యాగ్ అనేది సాగే గుణం ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు ఎక్కువ పుస్తకాలు పడుతుంది. అంటే ఇక్కడ సాగే గుణం అంటే ఎక్స్పాండబుల్. సి అనేది కరెక్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఇంట్రాగేటివ్ వర్డ్. డాష్ కలర్ డూ యూ లైక్ ద మోస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడగాలంటే విచ్ కలర్. విచ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ రంగు అంటే మీకు బాగా ఇష్టం. సెవెంత్ వన్ చూస్ ద పొలైట్ ఫామ్. డాష్ ఇఫ్ మై వర్డ్స్ హర్ట్ యువర్ ఫీలింగ్స్. నా మాటలు మీ భావాలను గాయపరిచి ఉంటే ఐ ఆమ్ సారీ అని చెప్పాలి. ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇంట్రాగేటివ్ వర్డ్ ఆఫ్ ప్లేస్ అంటే వేర్ అనేది కరెక్ట్. ఇంట్రాగేటివ్ వర్డ్ ఆఫ్ రీజన్కి మనం వై అని యూజ్ చేయాలి. అడ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ ఎక్సలెంట్ అనేది అడ్జెక్టివ్. నెక్స్ట్ వర్బ్ ఏంటంటే రెస్పాండ్, స్పందించడం అనేది ఇక్కడ వర్బ్ క్రియగా ఉంటుంది. నెక్స్ట్ పేజీ, లాస్ట్ పేజీ. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చారు, అందులో నుంచి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ద నెక్స్ట్ డే మటిల్లా మెట్ హర్ ఫ్రెండ్ అండ్ టోల్ ద ప్రాబ్లమ్. మరుసటి రోజు మటిల్లా తన యొక్క స్నేహితురాల్ని కలిసి సమస్య మొత్తం చెప్పుకుంది. జానా వెంట్ టు హర్ డ్రెస్సింగ్ టేబుల్. జానా తన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టుక్ అవుట్ ఏ లార్జ్ బాక్స్, పెద్ద పెట్టెను తీసింది. ఓపెన్ ఇట్ అండ్ సెడ్, దాన్ని తెరిచి ఏమని చెప్పిందంటే చూస్ మై డియర్ మటిల్లా సా ద మెనీ బ్రాస్లెట్స్.
చూస్, నీకు ఇష్టం వచ్చింది తీసుకో అంటే అప్పుడు మటిల్డా అక్కడ చాలా గాజులని, బ్రాస్లెట్లను, బంగారు హారాలని, చెవి పోగులను కనిపించాయి. వాటిలో దేనికి తీసుకోవాలో నిర్ణయించుకోవడం మటిల్డాకు కష్టమైంది. అక్కడ సడన్లీ షీ డిస్కవర్డ్ ఏ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్. ఆమెకు ఒక అందమైన వజ్రాల హారం కనిపించింది. హర్ హ్యాండ్ ట్రెంబుల్డ్ యాజ్ షీ లిఫ్టెడ్ ఇట్. ఆమె దాన్ని పైకి లేపుతూ కుడ్ యూ లెండ్ మీ దిస్, ఇది నాకు ఇస్తావా అని అడిగింది. అప్పుడు షీ ఆస్క్డ్ యాంగ్షియస్లీ ఆఫ్ కోర్స్ డియర్ సెడ్ జానే. తప్పకుండా తీసుకో అని జానే చెప్పింది. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ డిడ్ మటిల్డా టెల్ టు హర్ ఫ్రెండ్? ఏమని చెప్పిందంటే షీ టోల్డ్ అబౌట్ హర్ ప్రాబ్లం. మొత్తము తన ప్రాబ్లం అంతా చెప్పింది, తన సమస్య గురించి చెప్పింది. తర్వాత ఏం సమస్య అంటే తన దగ్గర ఇలాంటి ఆర్నమెంట్స్ లేవని చెప్పుకుంది. వై వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మటిల్డా టు డిసైడ్ వాట్ టు టేక్ ఫ్రమ్ ద బాక్స్? ఆ బాక్స్లో నుంచి, పెట్టెలో నుంచి ఏం తీసుకోవాలో నిర్ణయించుకోవడం మటిల్డాకు ఎందుకు కష్టమైందంటే ఆన్సర్ వచ్చేసరికి బికాజ్ దేర్ వర్ మెనీ చాయిసెస్. అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి. 10th వన్, వేర్ డిడ్ జానే కీప్ ద జ్యువెలరీ? ఎక్కడ పెట్టుకుంది అంటే ఆన్ హర్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆమె పెట్టుకుంది ఇవన్నీ జ్యువెలరీ. వై వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మటిల్డా టు డిసైడ్ వాట్ టు టేక్? ఎందుకు ఆమె నిర్ణయించుకోవడంలో కష్టపడిందంటే దేర్ వర్ మెనీ ఆర్నమెంట్స్. అక్కడ చాలా ఆభరణాలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, వాట్ వాజ్ రివీల్డ్ అబౌట్ ద ఒరిజినల్ నెక్లెస్ వెన్ మటిల్డా మెట్ హర్ ఫ్రెండ్ అగైన్? మటిల్డా దేన్ని నిర్ణయించుకోవాలో మటిల్డా తన స్నేహితురాల్ని మళ్ళీ కలిసినప్పుడు అసలు హారం గురించి ఏమని తెలిసిందంటే ద నెక్లెస్ వాజ్ యాక్చువల్లీ ఫేక్, అది నిజమైనది కాదు అని తెలిసింది. ఇక్కడ 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19 క్వశ్చన్స్ ఆల్రెడీ మనము వర్క్ బుక్లో చెప్పున్నాము. ఇప్పుడు కూడా మనం ఒకసారి చూద్దాం. 12th క్వశ్చన్కి ఆన్సరు చూడండి. దాని తర్వాత 13th క్వశ్చన్ ఆన్సరు, నెక్స్ట్ 14th క్వశ్చన్, నెక్స్ట్ 15th క్వశ్చన్, దాని తర్వాత 15 తర్వాత 16th వన్ చూడండి, షార్ట్ డైరీ. నెక్స్ట్ లెటర్ టు యువర్ ఫ్రెండ్. 17 తర్వాత 18 చూడండి, హౌ డూ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్ హూ లాస్ సంథింగ్ వాల్యుబుల్. 19th క్వశ్చన్, కాన్వర్జేషన్. ఈ విధంగా మనకు ద నెక్లెస్ అనే లెసన్కి సంబంధించి టోటల్ టెక్స్టువల్ గ్రామర్ అంతా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వర్క్షీట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.